అంటే ఒక డైట్ పరంగా ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు అంటారా? ఫస్ట్ మనం డైట్ని కంట్రోల్ చేసుకుంటే పీసీఓడి ఖచ్చితంగా మనకి రివర్స్ అవుతుంది. ఓకే. సో ఆ డైట్లో కూడా వీళ్ళు ప్రాపర్గా చేయగలిగితేనే దీన్ని రివర్స్ చేసుకోగలరు. అలా కాకుండా డైట్ అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఎంత డైట్ చెప్పినా కూడా వాళ్ళు దానికి ఆల్టర్నేట్గా క్యాలరీస్ కౌంట్ చేసుకొని ఇంకొక ఫుడ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది. సో ఫస్ట్ డైట్లో వచ్చేసి మనము ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ షుగర్స్, పాకెట్ జ్యూసెస్, పాకెట్ డ్రింక్స్ ఇవన్నీ స్టాప్ చేయమని చెప్తాము. ఫస్ట్ షుగర్ అండ్ మైదా రిలేటెడ్ వాటితో చేసిన ఏమైనా ఉంటాయో ఐటమ్స్ ఏమైనా కూడా లైక్ స్వీట్స్ కానీ ఏమైనా ఇంట్లో మనం చేసుకుంటాం కదా హౌస్లో, ఇవన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్తాము. అండ్ వాకింగ్ ఎక్కువగా చేయమని చెప్తాం వాళ్ళకి. ఎక్కువగా వీళ్ళని గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్ తీసుకోమని చెప్తాము. స్టీమ్డ్ ఫుడ్ ఎక్కువగా చెప్తాము. స్టీమ్ అంటే లైక్ బాయిల్ అయినా స్టీమ్ అయినా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. సో ఇలాంటివి చెప్తాము. రిఫైన్డ్ ఆయిల్స్, ప్రాసెస్డ్ ఆయిల్స్, కెమికల్ కలిపిన ఆయిల్స్, పెట్రోలియం జెల్తో కూడా ఆయిల్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు. అవును మేడం. సో అవన్నీ ఉన్నవి వద్దని చెప్తాము. ఎక్కువగా వెళ్ళిన గీ కానీ ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె, అది కూడా గానుగు దగ్గర నుంచి తెచ్చుకున్న నువ్వుల నూనె, ఈ మూడే ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా. సో ఇవి కూడా ఎక్కువ తినకూడదు. మళ్ళీ ఇవి ఎక్కువ తిన్నా కూడా మళ్ళీ ఫ్యాటే. అవును, వీటిని కూడా అవసరమైన వరకు తీసుకోమని చెప్తాము. ఓకే మేడం. అంటే ప్రతి వాళ్ళకి ఒక తల్లి అవ్వాలని చెప్పేసి ఉంటుంది కదా మేడం, కానీ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు భయపడతారు కదా, అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా 100% వస్తుంది. ఫస్ట్ పీసీఓడి ఉంది అని అంటే వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆల్మోస్ట్ నేను చూసిన వాళ్ళల్లో 95% అమ్మాయిలు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళే. లేదు అంటే బాగా బక్క చిక్కిగా ఉన్న అమ్మాయిల్లో కూడా ఉంది. సో వాళ్ళు ఏంటంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం, బై బర్తే వీళ్ళకి లోపల ఓవరీస్ దగ్గర చిన్న చిన్న ఇష్యూ ఉండడం, ఇలాంటివి చూసాము. సో ఎక్కువగా ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, అదర్ హెల్త్ థైరాయిడ్ ఇష్యూ ఎక్కువగా ఉన్న వాళ్ళు, వీళ్ళకి పీసీఓడి ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ వెయిట్ గినక కంట్రోల్ చేసేసుకొని రోడ్ సైడ్ ఫుడ్స్ అవి మానేసేసి, ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఆన్లైన్ ఆర్డర్స్కి ఎడిక్ట్ అయ్యి ఉన్నారు బాగా. అవును, కొంచెం ఓపిక ఉన్నా కూడా ఎందుకులే అని వాళ్ళు పక్కకి పెట్టేసేసి ఆ ఉన్న ఓపెన్ కూడా చంపేసుకొని మరి ఆర్డర్లు పెట్టేస్తున్నారు. బయట ఫస్ట్ మనం ఎక్కడైనా బయట ఆర్డర్ చేసామనుకో, దాంట్లో ఫస్ట్ వాళ్ళు యాడ్ చేసేది ఫుడ్ కలర్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు. సో ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల హార్మోన్స్ అన్ని చిన్న భిన్నమైపోతాయి ఉమెన్కి. సో అలా అయినప్పుడు ఏంటి, ఆ అమ్మాయికి హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయిపోతాయో అప్పుడే కదా ఈ పీసీఓడి వచ్చేది. అవును మేడం. సో ఈ పీసీఓడి రావడానికి ఇదొక రీజను. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి వాళ్ళు చేసే ప్యాకింగ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఎయిర్ పుల్ చేసి మనకు పెట్టేస్తుంటారు. సో వాటి వల్ల కూడా వీళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం అలాంటివి కూడా జరుగుతున్నాయి. పీసీఓడికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంది. సో అందుకని దయచేసి ఏ అమ్మాయి కూడా కావాలంటే ఇంట్లో పచ్చడి మెతుకులు వేసుకునే తిని ప్రశాంతంగా నిద్రపోవచ్చు, అంతేగాని బయట మాత్రం ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవద్దు. అది కూడా ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ అని పెడుతున్నారు. సో అది చాలా వండర్ఫుల్గా ఉంది. అంటే అందులో ఇవేమి యాడ్ చేయకుండా న్యాచురల్గా క్లౌడ్ కిచెన్ అంటే ఇంట్లో మనం ఎలాగైతే కుక్ చేసుకుంటున్నామో అలా చేసి మనకి మంచిగా పంపిస్తున్నారు. సో అలాంటి చోట తెలిసిన వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకొని తినండి మీరు, అంతగా మీకు టైం లేదు అనుకున్నప్పుడు. అలా కాకుండా తెలియని రెస్టారెంట్స్లో పెట్టుకొని అవి మళ్ళీ వాళ్ళు స్టోర్ ఉన్నవి అంటే ఈ రోజు మిగిలిపోయినవి వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ వాటిని ఓవెన్లో హీట్ చేసేసి మనకి పంపించేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. సో వన్స్ హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి అంటే మన మెటబాలిజం సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ అయింది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా, మన గట్ కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ దెబ్బతిన్నాయి అంటే ఈ బర్డెన్ మొత్తం వచ్చేసి మనకి వీటిపైన చూపిస్తుంది. ఈ పీసీఓడి, పీసీఓఎస్గా, థైరాయిడ్ ఇష్యూస్గా వీటిపైన. సో అందుకని ఒక్క ఫుడ్ని మన లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ని కూడా మనం లేకుండా జాగ్రత్తగా హెల్తీగా ఉంటాం లైఫ్ లాంగ్. అంటే చాలా మంది బరువు ఉండడం వల్ల పీసీఓడి ప్రాబ్లం వస్తుంది కొంతమందికి అంటున్నారు కదా, చాలా మంది బరువు తగ్గి దాని ద్వారా పీసీఓడి ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అంటారా?
వ్యాయామం చేసి యాక్చువల్లీ ఏమవుతుంది అంటే ఆ ఓవరైస్ చుట్టూ ఉండే ఈ నీటి బుడగలు ఇవేమైతే ఉంటాయో ఇవన్నీ మనం వెయిట్ లాస్ అయ్యే కొద్దీ అవన్నీ వాటంతట అవే పోతాయి. ఓకే, క్లీన్ చేసుకుంటది, మన ఓవరీ అంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంటది పైన. సో ఎప్పుడైతే మనము దానికి ఫ్రీగా ఉండకుండా ఏది పడితే అది తినేసేస్తామో అవి కూడా వాటికి వచ్చినట్టు ఆ నీటి బుడగలు ఏవైతే ఉంటాయో అవి పెరిగిపోతూ ఉంటాయి. అసలు పీసీఓడిని కంట్రోల్ చేసుకోవడానికి రెగ్యులర్గా ఈ 5 ఫుడ్స్ని యాడ్ చేసుకోండి. నేను చెప్పే ఇది ఏదైతే ఉంటుందో ఈ జ్యూస్ కానీ కషాయం కానీ ఎర్లీ మార్నింగ్ ఇది కనుక తీసుకున్నట్లయితే పీసీఓడిని ఆల్మోస్ట్ రివర్స్ చేసుకోవచ్చు. ఒకటి ఆకుకూరలు, కూరగాయలు అవి కూడా ఆయిల్లో ఫ్రై చేయడం, మసాలా యాడ్ చేసి కుక్ చేయడం. వాటిలో మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు చక్కగా ఫ్రెష్ క్రీమ్స్ అని దొరుకుతున్నాయి మనకి. ఓకే, చాలా లైక్ డిమార్ట్స్లో కానీ బయట షాప్స్లో అవి కూడా యాడ్ చేసి టేస్ట్ కోసం అవి యాడ్ చేస్తారు. ఇవేమీ కాకుండా నార్మల్గా స్టీమ్ లేదా కుక్ చేసుకొని తీసుకోండి. అండ్ వీటితో పాటు డీప్ ఫ్రైస్ మానేసేసి చికెన్, మటన్, ఫిష్ అన్నీ తినండి. ఇవి కూడా లైట్ కొంచెం ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ గీ కానీ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెటబాలిజం సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వాటర్ బాగా కన్జ్యూమ్ చేయమని చెప్తాము. సో అదే ఏసీలో ఉన్న వాళ్ళైతేనేమో 3 to 4 liters ఆర్ 2 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే కన్జ్యూమ్ తీసుకోమని చెప్తాము. అదే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు అయితేనేమో మినిమం 4 to 6 liters వరకు వాటర్ తీసుకోవాలని చెప్తాము. ఇది ఒకటి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఇవన్నీ చేసినా కూడా మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే సెట్ అవ్వదు. అవును, ఖచ్చితంగా మీరు వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, జిమ్కి వెళ్ళగలిగిన వాళ్ళైతే జిమ్కి వెళ్ళడం, లేదు అంటే ఇంట్లో చిన్న చిన్న డంబుల్స్ తోటి ఇంట్లోనే మీరు హోమ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, చిన్న చిన్న ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీకు ఏమవుతుందంటే బాడీ అంతా కూడా స్టిఫ్ అవుతుంది. లోపల పార్ట్స్ అన్నీ కూడా వాటి వర్క్ అవి పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాయి. అలా కాకుండా డైటే ఒక్కటి తినేసి నిద్రపోతే అది అంత కరెక్ట్ కాదు. ఏ ఫుడ్ తిన్నా కూడా అది బాగా డైజెస్ట్ అవ్వాలి అంటే ఏదో ఒక ఫిజికల్ వర్క్ అనేది ప్రతి మనిషికి అవసరం. సో ఈ 5 అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా పీసీఓడి రివర్స్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక కషాయం అని చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఒక 1/2 లీటర్ హాట్ వాటర్లో జీరా అంటే జీలకర్ర పొడి అండ్ మెంతులు ఉన్నాయి కదా, సో మెంతులు డైరెక్ట్గా వేస్తే ఓకే. కొంతమంది పొడి తాగగలిగిన వాళ్ళైతే దాన్ని పౌడర్ చేసేసుకొని అది ఒక 1/2 టీ స్పూన్, అదే డైరెక్ట్గా మెంతులు అయితే 1/2 టీ స్పూన్ వేసేసి అదే వాటర్లో ఒక 10 తులసి ఆకులు. తులసి ఆకుల వల్ల ఏంటి అంటే మనకి లాభం, అందులో మనకి మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవేమైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ అవుతాయి. అవి కరెక్ట్ అయ్యాయి అంటే మనకి పీసీఓడి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మేము తులసి సిరప్ సజెస్ట్ చేస్తాము. సో అలా సిరప్ రూపంలో కాకుండా ఇప్పుడు ఈ కషాయంలో తులసి లీవ్స్ని కూడా యాడ్ చేసేసుకుంటే ఒక 10 వీటిని బాగా బాయిల్ చేసేసుకొని, బాయిల్ అయిన తర్వాత వాటిని చక్కగా వడకట్టేసేసుకొని దాంట్లో ఒక చిటికెడు టర్మరిక్ పౌడర్ వేసేసుకొని వాటిని కనుక ఉదయం సాయంత్రం తాగితే ఇంకా మంచిది. తాగలేని వాళ్ళైతే కనీసం పర్ డే 1 టైం అయినా తీసుకోవడం చాలా మంచిది. అంటే ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది కదా, సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేకుండా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. ఇది న్యాచురల్గా మనకి ఈ మెటబాలిజం సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ని బర్న్ చేస్తుంది అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అయ్యేలాగా యూజ్ అవుతుంది.